వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శిరీష. డాక్టర్స్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటెంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమ్మల శ్రీధర్ గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం. యాక్చువల్గా పురుషులలో గర్భ నిరోధక పద్ధతుల గురించి తెలుసుకోవాలి అని అంటే కనుక దాని గురించి బ్రీఫ్గా. మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే గర్భ నిరంతర పద్ధతులు అంటే అన్ని స్త్రీలకే చెప్తారండి. ఎక్కడ పోయినా సరే ఆ అమ్మాయికి ఒక ట్యాబ్లెటో లేకపోతే ఒక కాపర్టీయో లేకపోతే డయాఫ్రామ్ అని సర్వైకల్ క్యాప్స్ అని రకరకాల పనులు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ కంట్రోల్ చేయాలంటే అమ్మాయిలు తప్ప ఇక అబ్బాయిలకి ఏమి లేదని ఒక భావన సమాజంలో ఉందండి. కానీ పురుషులకు కూడా ఉన్నాయి, పురుషులకు మరింత సింపుల్గా ఉన్నాయి. కాబట్టి స్త్రీలకు ఆ భారం తగ్గించే విధంగా పురుషులు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే స్త్రీలకు ఎట్లాగైనా సరే ప్రెగ్నెన్సీ కానీ డెలివరీ కానీ తప్పని విషయం. చాలా వరకు సార్ ఇలా గర్ల్స్ యూజ్ చేస్తే కనుక అంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి కదా, దాని నుంచి తప్పించుకోవడానికి ఇలా యూజ్ అవుతుందంటారా? తప్పకుండా అవుతామ్మా. అందుకనే పురుషులకు కూడా ఈ పద్ధతులు కనుక్కుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త వస్తున్నాయి. ఎందుకంటే స్త్రీలకు ఆల్రెడీ కాంప్లికేషన్స్ ఉంటాయి. వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత కాంప్లికేషన్ ఉంటుంది, లేకపోతే వారికి ఆల్రెడీ ప్రోటీన్ లాస్ ఉంటుంది. ఏ పద్ధతి చెప్పినా వాళ్ళకి బ్యాక్ ఏక్ అనేది ఒకటి చెప్తుంటారు, వెయిట్ గెయిన్ అవుతుంది అంటారు. ఇవన్నీ తట్టుకోలేనివి. కాబట్టి పురుషులు కనుక దీంట్లో కొద్దిగా వాళ్ళు కూడా పాల్గొంటే లేదా దాన్ని కూడా భారం మోస్తే కుటుంబం సజావుగా సాగుతుంది, బిడ్డలు పెంచుకోవడం తల్లికి ఈజీ అవుతుంది అనే ఉద్దేశంలో పద్ధతులు ఉన్నాయండి. అయితే ఇక్కడ చూడండి, ఈ విషయంలో ఆది మానవుడు కూడా తెలిసింది ఏంటి అంటే తన వీర్యం కనుక స్త్రీలో పడితే ప్రెగ్నెన్సీ వస్తుంది. కాబట్టి పడకుండా ఆపే పద్ధతులు వాళ్ళు కూడా కనుక్కున్నారండి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇలా పడుతుందంటే రబ్బరు పైజామాలు వేసుకునేవాళ్ళు. దానివల్ల బాగా వేడి వస్తుందండి. వచ్చినప్పుడు టెస్టిస్లోంచి కణాల ఉత్పత్తి జరగదు కాబట్టి అలా ప్రెగ్నెన్సీకి ఆ విధంగా ఫాలో అయ్యేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి పెద్ద టెక్నిక్స్ తెలియవు. కానీ ఆ తర్వాత మనందరికీ తెలిసింది. ఇక్కడ చూడండి, ఇది అర్జెంటీనా క్యాపిటల్ బ్యూనస్ ఎయిర్స్ అనే పట్టణం. ఈ పట్టణంలో 110 మీటర్ల పెద్ద కాండోమ్ అండి ఇది. అంటే దీని యొక్క లాభాలు చెప్తున్నారు. ఒకటి గర్భ నియంత్రణకి, రెండవది హెచ్ఐవి కానీ, హెపటైటిస్ కానీ, లేక హెచ్సివి కానీ, ఇతర జబ్బులను కూడా ఏవైతే సంక్రమిస్తాయి ఒకరి నుంచి ఒకరికి అవి వస్తాయి. కాబట్టి దీన్ని మర్చిపోద్దని చెప్పేటువంటి ఒక పెద్ద సంకేతం. అది ఎవరు పోయినా సరే ఆ సిటీలో ఇది విజిట్ చేస్తారు, చూడగానే మనకు గుర్తొస్తుందండి. చూడండి, హెచ్ఐవి వైరస్ ఇది. ప్రెగ్నెన్సీ ఒకటే కాదు, హెచ్ఐవి వైరస్ కూడా ఒకరి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సింపుల్ టెక్నిక్గా భావించారు. అయితే కాండోమ్ అని అందరికీ తెలిసిందే. ఇది కేవలం రోజువారీగా వాడేది. కానీ అలా కాకుండా లాంగ్ టర్మ్గా ఏముంది అది చూద్దాం. పురుషులకు కూడా ట్యాబ్లెట్స్ ఉన్నాయండి. ఇవి స్త్రీలు ఎట్లాగైతే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వేసుకుంటారో పురుషులు కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే వారిలో నెలసరి ఏం లేదు. కాబట్టి ఏం జరుగుతుంది అంటే కణాల ఉత్పత్తి తగ్గుతుందండి. ఉత్పత్తి తగ్గడం వల్ల ఈ ట్యాబ్లెట్ రెగ్యులర్గా వేసుకుంటే కణాలు ఉదాహరణకు 60 మిలియన్ కౌంట్ ఉందనుకోండి, అది జీరోకి పడిపోతుంది. 2 మంత్స్లో పడుతుంది. కాబట్టి ఆ ఫస్ట్ 2 మంత్స్ కొద్దిగా జాగ్రత్త తీసుకొని ఆ తర్వాత కౌంట్ జీరో అయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇది వాడుకుంటూ ఉండొచ్చు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. చాలామంది పురుషులకి ఇది నచ్చలేదండి. మేమేంటి ట్యాబ్లెట్ వేసుకోవడం, దీనివల్ల నాకు వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే ఉద్దేశంలో చాలామంది ఇష్టపడలేదు. అయినప్పటికీ కూడా ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. ఆ తర్వాత ఇంజెక్షన్ అండి, 3 మంత్స్కి ఒకసారి ఇంజెక్షన్. స్త్రీలకు కూడా అలా డిపో ఇంజెక్షన్ ఉంది, పురుషులు కూడా ఒక ఇంజెక్షన్ తీసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఉంటుంది. దీనివల్ల కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల కొంతమంది ఏం చెప్పారు, మాకు డిజైర్ తగ్గిందని, మాకు వేరే ఫ్యాట్ వచ్చేస్తుంది బాడీ అంతా, ఎందుకంటే స్త్రీ హార్మోన్ కాబట్టి అని చెప్పి. అయినప్పటికీ కూడా ఆస్ట్రేలియా జరిగినటువంటి పరిశోధనలో మెజారిటీ దే లైక్డ్ ఇట్. ఎందుకంటే ఉదాహరణకు 100 మందికి ఇచ్చామనుకో 90 మంది నెక్స్ట్ 3 మందికి మళ్ళీ వచ్చారండి. అయితే దీన్ని ఒక 2 ఇయర్స్ వరకు వాడమని చెప్పారు. ఎందుకంటే ఆ తర్వాత మెల్లమెల్లగా బోన్స్ కొంచెం వీక్ అవుతాయేమనే ఉద్దేశంలో ఫస్ట్ 2 ఇయర్స్ ఇస్ ఎ గుడ్ ఆప్షన్. కాబట్టి ఎవరైనా సరే ఒక 2 ఇయర్స్ గ్యాప్ అంటే పురుషుడు 3 మంత్స్కి ఒక ఇంజెక్షన్ తీసుకోవాలి. తద్వారా కౌంట్ తగ్గిపోతుంది. కౌంట్ ఎప్పుడు తగ్గిందో ప్రెగ్నెన్సీ రాదు. ఆ తర్వాత మనందరికీ తెలుసండి, ఇది వ్యాసెక్టమీ అంటే వీర కణాలను తీసుకెళ్లేటువంటి నాళం. ఇది ఈ నాళాన్ని కట్ చేసేస్తారు. మనకు తెలుసు వ్యాసెక్టమీ క్యాంప్స్ అవుతాయి. మొత్తం 100 మందిని 200 మందిని పడుకోబెట్టేసి చేసి ఒక 2 గంటలు పంపించేస్తుంటాం. ఏం చేస్తున్నాం అంటే నాళాన్ని కట్ చేస్తున్నాం. కట్ చేయడం అనేది ఎవరికి ఇష్టం ఉండదండి లోకంలో. ఎందుకంటే ఏ చిన్న గాడు పడ్డా అమ్మో ఏమైపోతామో అనే ఒక భయం. ఆ తర్వాత మళ్ళీ కలపాలంటే దానికి ఆపరేషన్. ఉదాహరణకు ఏదైనా వ్యాసెక్టమీ చేంజ్ చేసుకున్నాడు, మళ్ళీ కలపాలనుకోండి, మాలాంటి స్పెషలిస్ట్ సర్జన్ కావాలి, దానికి మైక్రో సర్జరీ కావాలి. కాబట్టి వ్యాసెక్టమీ కూడా పెద్దగా ఇష్టపడట్లేదు. ఆ తర్వాత చూద్దాం, ఈ సింప్లర్ మెథడ్స్ వచ్చినాయండి. ఇక్కడ చూద్దాం ఏం జరుగుతుంది వ్యాసెక్టమీలో అంటే వీర్య కణాలు పోయే నాళం ఇది ఇలా పోయి బయటకు వస్తుంది. అక్కడ బ్లాక్స్ ఏర్పడతాయండి. ఈ బ్లాక్స్ వల్ల స్పర్మ్స్ పైకి పోలేక అక్కడ చనిపోతాయి. ఇది ఒక పర్మనెంట్ కాంట్రసెప్షన్. అలా కాకుండా ఒక టెంపరీ కాంట్రసెప్షన్ కావాలి, 3 ఇయర్స్కో 5 ఇయర్స్కో మాత్రమే పురుషుడు కాంట్రసెప్షన్ కోరుకున్నట్లు. ఎలాగ స్త్రీలకు కనుక కాపర్టీ 3 సంవత్సరాలకు ఉంది, 5 సంవత్సరాలకు ఉంది. ఇంప్లాంట్స్ ఉన్నాయి, హార్మోన్ ఇంప్లాంట్స్ ఉన్నాయి, అవి కూడా 3 ఇయర్స్ వరకు ఉన్నాయి. కాబట్టి అలాంటి పద్ధతిలో ఏం చేస్తారు చూద్దాం.
ఈ మైక్రో సర్జరీ ద్వారా చేసేటువంటి ఈ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో వాసెక్టమీ రివర్సల్కి అవన్నీ లేకుండా సింపుల్ టెక్నిక్స్ వచ్చేసినాయండి. అదేంటి, మనకు అందరికీ స్టేపుల్ తెలుసండి. ఈ స్టేపులో పిన్ కొట్టేస్తే 2 పేపర్లు అతుక్కుని ఉంటాయి. అలాగే వీర్యకణాల గొట్టానికి ఈ స్టేపులు వేసేస్తారండి. ఇది స్టెయిన్లెస్ స్టీల్, దీనివల్ల ఏమి ఇరిటేషన్ కాదు, అలర్జీ రాదు. అది కొట్టేస్తే చాలు, వీర్యకణాలు బయటకు రావు. కాబట్టి కంపల్సరీ అది కాంట్రసెప్షనే. మళ్ళీ మీరు కావాలనుకుంటే దాన్ని ఓపెన్ చేసి ఎక్కడైతే డ్యామేజ్ అయిందో దాన్ని ఆ భాగం తీసేసి మళ్ళీ కలుపుకోవచ్చు. ఆ తర్వాత చూద్దాం, ఇది టిష్యూ క్లిప్ అండి. ఈ క్లిప్స్ మామూలుగా పిన్ మన పేపర్ కొట్టేదానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. దీనికి ఒక హుక్ ఉంటుంది, ఇక్కడ సాఫ్ట్గా ఉంటుంది ఎందుకంటే గుచ్చుకోకూడదు. ఇవన్నీ కూడా డాక్రాన్ అంటే ఒక థిక్ బట్టలాగా ఉంటాయి కానీ గట్టిగా మూసుకుంటాయి. ఇలాంటి టిష్యూ క్లిప్స్ వచ్చేసినాయి. ఆ తర్వాత 10 years వరకు కూడా అతని కాంట్రసెప్షన్ వచ్చే విధంగా ఒక కొత్త పద్ధతి వచ్చింది. దాని పేరు RISUG అంటే రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పర్మ్స్ అండర్ గైడెన్స్. అదేంటి చూద్దాం. ఇది టెస్టిస్ అండి. ఇక్కడ నుంచి వీర్యకణాలు బయటకు వస్తున్నాయి. ఈ వీర్యవాహిలోకి ఇంజెక్షన్ ఇస్తాం. ఇంజెక్షన్ ఇస్తే ఏం జరుగుతుంది, ఈ నాళంలో ఉన్న పూత వల్ల వీర్యకణాలు కదలలేవు. సో ఇక్కడ నుంచి వెళ్ళినా సరే కణాలు కదలలేవు. ఇక్కడ ఇచ్చే ఈ కెమికల్ పేరు స్టైరిన్ మ్యాలిక్ ఎన్హైడ్రైడ్. ఇదేం చేస్తుంది అంటే ఆ పూత వల్ల స్పర్మ్ మెచ్యురేషన్లో ఇబ్బందులు వస్తాయి. దాని హెడ్ దగ్గర ఉండేటువంటి యాక్రోజోమల్ క్యాప్ ఉంటుంది, ఆ మెంబ్రేన్ దెబ్బతింటుంది, సరిగా కదలేదు, అండాన్ని చేరుకున్నా దాన్ని ఛేదించలేదు. కాబట్టి RISUG అనేది అద్భుతమైన టెక్నిక్. ఇది కేవలం 1-2 minutesలో మేము ఇంజెక్షన్ ఇచ్చేయచ్చండి. అవుట్ పేషెంట్గా ఆఫీస్లోనే కరెక్ట్గా ఈ వాస్ని చేతితో పట్టుకొని దాంట్లోకి ఇంజెక్షన్ ఇస్తాం. 1 ml చిన్న ఇంజెక్షనే ఇచ్చేస్తే ఒక 10 years వరకు ఇది పనిచేస్తుంది. ఉదాహరణకు 5 సంవత్సరాల తర్వాత అతను మనసు మార్చుకున్నాడు, ఉన్న బిడ్డ ఏమైనా చనిపోయారు, మళ్ళీ కావాలని కోరుకుంటే ఇదే వీర్యవాహికలోకి ఇంకొక ఇంజెక్షన్ ఇవ్వచ్చండి. అది సోడా బైకార్బ్ అంటాం. అది ఇస్తే ఆటోమేటిక్గా ఆ పూత అంతా కూడా డిజాల్వ్ అయిపోతుంది. అంటే ఎంత చక్కగా రివర్సిబుల్ ఇన్హిబిషన్, ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రమే వాడుకునేటువంటి పద్ధతి. ఇది చాలామంది ఇష్టపడ్డారండి. ఎందుకంటే దీంట్లో కటింగ్ లేదు, సర్జరీ లేదు, అనెస్థీషియా లేదు, ఒక కుట్టు పడట్లేదు, చిన్న ఇంజెక్షన్ తీసుకున్నట్టు ఒక బ్లడ్ శాంపుల్ ఇచ్చినట్టు అనుకుందాం. అలా చేయడం వల్ల 10 years వరకు పనిచేస్తుంది. ఎక్కడైనా వీర్యకణాలు కదలాలంటే ఆల్కలైన్ pH కావాలండి. అయితే మనం వద్దనుకున్నప్పుడు ఏం చేస్తాం, యాసిడ్ ఇస్తున్నాం, స్టైరిన్ మ్యాలిక్ యాసిడ్ అంటాం. ఆ మ్యాలిక్ యాసిడ్ అనేది యాసిడ్ కాబట్టి స్పర్మ్స్ పనిచేయవు. దాన్ని రివర్స్ చేయాలంటే ఆల్కలైన్ ఇస్తాం. సోడా బైకార్బ్ ఇది ఆల్కలైన్ pH కాబట్టి స్పర్మ్స్ మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రెగ్నెన్సీ కలగజేసే అవకాశాలు ఉంటాయి. లోపల ఏం చేస్తుంది చూద్దాం. మన ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా మాంసం ఒక ముద్దలాగా తయారవుతుందండి, ఒక మిల్క్ బాల్ లాగా తయారవుతుంది. ఆ బాల్ అలా ఉండడం వల్ల స్పర్మ్స్ కదలడం కష్టమవుతాయి. మనం బైకార్బ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా అవి కరిగిపోయి చక్కగా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా కొంతమందికి త్వరగా కావాలనుకున్న వాళ్ళకి మేము తీయబోతే ఇలా ముద్దలాగా తయారైంది, ఒక తాడులాగా తయారైంది. ఆ తాడు మెల్లగా లాగేస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా సింపుల్ టెక్నిక్స్, ఎక్కడా మేజర్ సర్జరీస్ లేవు. స్త్రీలను ప్రేమించే వాళ్ళైతే తన భార్య బిడ్డలను కన్నది ఆల్రెడీ, ఆమెకు ఎందుకు ఈ కష్టం, ఈ ట్యూబెక్టమీ అనుకున్న వాళ్ళు పురుషులు ముందుకు రావాలి. ప్రపంచవ్యాప్తంగా 70% మంది స్త్రీలు ఈ గర్భనేత్ర పద్ధతిలో ఉంటే కేవలం 30% మాత్రమే పురుషులు ఉన్నారు. కానీ నా ఆకాంక్ష ఏంటంటే పురుషులు 70% ఉండాలని, స్త్రీలు 30% ఉండాలి. ఎందుకంటే నేచర్ వైజ్ చూస్తే స్త్రీలకే ప్రెగ్నెన్సీ డెలివరీ ఉన్నాయి కాబట్టి ఈ భారాన్ని పురుషులే టేకప్ చేస్తే మరింత గొప్పగా ఉంటుంది. తన భార్య పట్ల ప్రేమను వ్యక్తీకరించినటువంటి విషయం కూడా జరగచ్చు. అలాగే డాక్టర్ గారు, ట్యూబెక్టమీ అనేది ఆపరేషన్ వల్లనే అవుతుందా, వితౌట్ ఆపరేషన్ వల్ల కూడా చేసుకోవచ్చు? మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే చాలామందికి ఈ ట్యూబెక్టమీ చేసుకోవడం కూడా ఒక ఆపరేషనే. దానికి ల్యాప్రోస్కోప్ వచ్చింది, రకరకాల పద్ధతులు వచ్చినాయి. కానీ అలా కాకుండా అసలు సర్జరీ లేకుండా ట్యూబెక్టమీ ఉన్న ఎఫెక్ట్ ఇస్తారు. అదేంటి చూద్దాం. ఎందుకంటే ఎవరైనా ల్యాప్రోస్కోపీ అంటే పొట్ట దగ్గర రంధ్రం వేస్తాం, అందులోంచి చిన్న బ్యారెన్స్ అనే రింగ్ వేయటం, లేదా దాంతో కట్ చేయటం. కట్ చేసిన తర్వాత కొంతమందికి ఐడెంటిఫికేషన్ సరిగ్గా కాలేదనుకోండి, స్త్రీలకు పేగులకి రింగ్ పడడం, ఆ తర్వాత రకరకాల కాంప్లికేషన్ రావడం, ఇవన్నీ చూసాం. కాబట్టి ట్యూబెక్టమీ అనేది ఒక సర్జికల్ ప్రొసీజర్. పాతకాలంలో అయితే ఓపెన్ చేసి పొట్ట కోసి చిన్న సైజు మినీ ల్యాప్ అంటాం, ఓ 3-4 సెంటీమీటర్లు కోసి చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా కీహోల్, ఒక పెన్నులాడి లోపల పంపించి చూస్తూ దాన్ని బ్యాండ్ వేసేయటం. ఇవన్నీ కూడా 2 ఆపరేషన్లే. వీటికి అనెస్థీషియా అవసరం. పురుషులకే అంటే బయట నుంచి చేసేయచ్చు, దగ్గరే ఉంటాయి కాబట్టి. కానీ స్త్రీలకు ట్యూబ్స్ చాలా లోపల ఉంటాయి, పొట్టలో ఉంటాయి. ఆ పేగులు వెనక ఎక్కడో దాక్కుంటాయి. కాబట్టి పేగుని పక్కకు జరిపి, పేగులు ఒకదాని మీద ఒకటి పడిపోతుంటాయండి. కాబట్టి మెల్లగా వాటి జరుపుకొని ఆ ట్యూబ్ని ఐడెంటిఫై చేసి దాన్ని మాత్రమే కట్ చేయాలి. బై మిస్టేక్ ఇంటెస్టైన్ కట్ చేసామనుకోండి, పేగులు కట్ చేస్తే ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది. అందువల్లనే ట్యూబెక్టమీ సింపుల్ అనుకుంటారు చాలామంది. కాదండి, దాన్ని స్పెషలిస్టులే చేయాలి, హాస్పిటల్లోనే చేయాలి, అనెస్థీషియాలో చేయాలి. ఆ పేషెంట్ కనీసం 1 to 2 days ఫాలోఅప్లో ఉంచాలి. పేగులు కదలిక బాగుందా లేదా, ఒకసారి మోషన్ పాస్ చేస్తే అమ్మయ్య మనము పేగులను కట్ చేయలేదని మేము కూడా ఫీల్ అవుతామండి. ఎందుకంటే అంత డేంజర్ స్త్రీకి ఉంది. ఇక్కడ చూద్దాం అసలు ట్యూబెక్టమీ ఏం చేస్తున్నాం.
గర్భసంచి ఇదండి. గర్భసంచి యొక్క ఈ భాగం ట్యూబు 10 సెంటీమీటర్లు ఉంటుంది. ఆ 10 సెంటీమీటర్లో మధ్య భాగాన్ని కట్ చేస్తాం. ఎందుకంటే దగ్గరకు పోయామనుకోండి దీని కండరాలు వస్తాయి, గర్భసంచి కండరాలు వస్తాయి. రేపు కలపకపోతే కండరాలు కలపడం కష్టం. కాబట్టి ఈ పెండ్యులర్ పోర్షన్ అంటాం, ఫ్రీ పోర్షన్ ఇది. దీనికి చిన్నగా ఒక 1 సెంటీమీటర్ కట్ చేస్తాం. కట్ చేసి ఈ రెండు మళ్ళీ అతుక్కుపోతాయండి, అదొక ప్రాబ్లం ఉంది. కాబట్టి దీన్ని మడిచి వేరే పొరలో పెడతాం, దీన్ని మడిచి ఇంకో పొరలో పెడతాం. కాబట్టి ఎట్టి పట్ల మళ్ళీ కలవకుండా చూస్తాం. అది ట్యూబెక్టమీ. ఇక్కడ ఎందుకు కట్ చేయము అంటే ఇది భవిష్యత్తులో ఏమన్నా కలిపినప్పుడు అండాన్ని స్వీకరించేటువంటి ఫిమ్రేల్ ఎండ్ అంటాం. అంటే ఒక వేళ్ళలాగా ఉండి దాన్ని మెల్లగా సక్షన్ చేసుకునేటువంటి అపారటస్, ఒక పువ్వులా కనబడుతుంది. సో ఈ పువ్వుని డిస్టర్బ్ చేయము, గర్భసంచి యొక్క గోడను డిస్టర్బ్ చేయము, మధ్యలో ఉండే చిన్న సన్నటి ట్యూబ్ని కట్ చేస్తాం. ఇది 2 సైడ్లు చేయాలండి. ఒక సైడ్ ఫెయిల్ అయినా కానీ మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, రియల్ ప్రాబ్లం. మేము వద్దంటే మీరు ఎలా సర్జరీ చేయలేదా, సరిగా చేయడం రాదా, ఇట్లా ఎలా అయిందని గొడవ. కాబట్టి ట్యూబెక్టమీ దీంట్లో అనేక టెక్నిక్స్ ఉన్నాయండి. నొగుచి టెక్నిక్ అని ఉంది, చిరోట్కా టెక్నిక్ అని. ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే ఈ రెండు మళ్ళీ కలవకుండా చూడడానికి ఉన్నాయి. సరే, ఇలాంటిది సర్జరీ కాకుండా ఎలా చేస్తారు చూద్దాం. దానికి ఒక పరికరం వచ్చేసింది. దాని పేరే ఎష్యూర్ మైక్రో ఇన్సర్ట్. ఇది మీకు కనబడుతుంది ఒక స్ప్రింగ్ లాగా. మధ్యలో ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ కాయిల్ అండి. పైన రౌండ్ తిరిగింది. ఇది నిటనాల్ కాయిల్ అంటాం. నిటనాల్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మన చేతిలో కనుక బెండ్ చేస్తే ఈజీగా బెండ్ అవుతుందండి. అలాంటి సాఫ్ట్ ఉన్నటువంటి కాయిల్ని గర్భసంచి యొక్క లోపల నుంచి ఇక్కడ కరెక్ట్గా ఇన్సర్ట్ చేస్తాం. ఇలా ఇన్సర్ట్ చేస్తే ట్యూబ్ బ్లాక్ అవ్వాలని ఆశ. ఎందుకంటే నిటినాల్ కాయిల్కి అది చుట్టూ అలర్జీ కలుగజేస్తుంది. ఆ అలర్జీ వల్ల మొత్తం బూజులాంటి తయారవుతుంది, అది గట్టిపడిపోతుంది, రాయిలాగా అవుతుంది. కాబట్టి స్పర్మ్స్ లోపలికి వెళ్ళలేవు. ఇందులో ఎక్కడ సర్జరీ లేదండి. ఎండోస్కోపీ అనేది హార్డ్లీ 10 మినిట్లో చేయొచ్చు. పెద్దగా అనస్థీషియా అక్కర్లేదు. ఇది అక్కడ ఈ స్ప్రింగ్ అక్కడ వదిలేసి వస్తే చాలు. ఇది 2 వైపులా పెట్టాలి. చూద్దాం. ఇలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. దీంట్లో 26 రింగ్స్ ఉంటాయండి. 26 రింగ్స్లో 18 రింగ్స్ ట్యూబ్లోకి మనం ఇంజెక్ట్ చేసే చోట మనకు ఒక 8 ఉండాలి. చేసేటువంటి పరికరం ఇలా ఉంటుందండి. ఈ హ్యాండిల్ మన దగ్గర ఉంటుంది, టిప్ దగ్గర కాయిల్ ఉంటుంది. కరెక్ట్గా పొజిషన్ చేసిన తర్వాత దాన్ని రిలీజ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఎలా చేస్తున్నామో. ఈ ట్యూబ్లో మనం వెళ్ళాలి. ఫస్ట్ ఒక తీగ వెళ్ళింది, తర్వాత స్ప్రింగ్ లోడ్ చేసాం. స్ప్రింగ్ కరెక్ట్ కూర్చున్న తర్వాత డిస్లాట్ చేసేసాం. ఎక్స్క్యూజ్. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, ఒక 2 మంత్స్ తర్వాత చూస్తే టోటల్గా ఇది బ్లాక్ అయిపోయి ఉంటుందండి. ఇక దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో మనం సన్నటి నీటిలు కూడా పంపలేము, అంత టఫ్గా అయిపోతుంది. అది కావాలని ఇది వేసాం మనం. కాబట్టి ఇంటెన్స్ ఫైబ్రోసిస్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి. ఈ ప్రొసీజర్లో ఇక్కడ సర్జరీ లేదు, ఇక్కడ కటింగ్ లేదు, దాంట్లో నొప్పి కూడా ఉండదు. కానీ ఇది సింపుల్గా జరిగిపోతుందండి. ఇది చూడండి, రింగ్స్ మేము పెట్టినప్పుడు తీసిన ఫోటోగ్రాఫ్. నేను 26 రింగ్స్ ఉంటాయని చెప్పాను. అటు సైడ్ 18 ఉన్నాయని ఎట్లా తెలుస్తుంది మనకంటే మన వైపు 8 ఉండాలండి. 8 ఉంటే అక్కడ 18 ఉన్నట్టే. సో మేము పంపించేటప్పుడు లెక్క పెట్టుకుంటుంటాం ఎన్ని రింగ్స్ వెళ్ళిపోయిన లోపలికి. ఇవి 8 మిగిలినాయి అంటే ఇక వదిలేయచ్చు. ఎందుకంటే సగం అక్కడ ఉండాలి, సగం ఇక్కడ ఉండాలి. ఆ తర్వాత కొద్దిపాటి 1 or 2 డ్రాప్స్ వస్తే బ్లడ్ వస్తే రావచ్చు. రైట్ ఒకటి వేసాం, లెఫ్ట్ ఒకటి వేసాం, బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన ఇలా ఉంటుందండి. మన సైడ్ ఇది గర్భసంచి కింద చూస్తున్నాం. ట్యూబ్లోంచి చూసి అక్కర్లేదు, ఎందుకంటే కింద నుంచి మనం ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి. ఈ స్ప్రింగ్ అక్కడ ఉంటుంది. స్ప్రింగ్ లోపల బయట కూడా మొత్తం అలర్జిక్ రియాక్షన్ వల్ల ఫైబ్రోసిస్ అవుతుంది. ఫైబ్రోసిస్ అయితే దాంట్లో ఎట్టి పరిస్థితిలో ఏ స్పర్మ్ కూడా వెళ్ళే అవకాశం లేదు. ఇక్కడ చూద్దాం, బ్లాక్ అయింది. దీన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేసేవాడిని మేము. ఏమన్నా ఛాన్స్ ఉంటుందా స్పర్మ్స్ ఏమైనా లోపలికి వెళ్ళడానికంటే ఎట్టి పరిస్థితిలో లేదు. ఈ ట్యూబ్ అసలు గుర్తుపట్టలేనంత గట్టిగా అయిపోయింది. కాబట్టి దట్స్ ఎక్సలెంట్ రిజల్ట్. ముఖ్యంగా వర్కింగ్ లేడీస్ ఉంటారు, బిజీ లేడీస్ ఉంటారు. వాళ్ళు ఆపరేషన్ కానీ 3-4 డేస్ ఆగడం కానీ మళ్ళీ కాంప్లికేషన్ అవుతుందని భయం కానీ ఇవన్నీ లేకుండా ఇందులో ఏం కాంప్లికేషన్ లేదండి. పడుకోబెట్టి గైనకాలజిస్ట్లో ఒక 10 నిమిషాల్లో ఇంజెక్ట్ చేసేస్తారు, కరెక్ట్గా పొజిషన్ చేస్తారు. తర్వాత దిగేసి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ పనులు చేసుకోవచ్చు అండి అదే రోజు. ఇలా లోపల తీసిన ఫోటోగ్రాఫ్లో ఇటొక స్ప్రింగ్ ఉంది, ఇటొక స్ప్రింగ్ ఉంది. ఈ 2 స్ప్రింగ్ కరెక్ట్గా ఉంటాయండి. ఇక తీయడం కుదరదు, ఎందుకంటే ఫిక్స్ అయిపోతాయి. లైఫ్ లాంగ్ అలాగే ఉంటాయి, అలాగే ఉండాలి కూడా. కాబట్టి ఇది ఒక పర్మనెంట్ మెథడ్. ఇది చేసి స్ప్రింగ్ వేసిన తర్వాత నేను మనసు మార్చుకున్నా ఇప్పుడు తీయండి అంటే కుదరదు, ఎందుకంటే ఈ స్ప్రింగ్స్ రావండి, అంత టఫ్గా అయిపోతుంది. అంటే మళ్ళీ ఎప్పుడు మార్చుకోవచ్చు అంటారు ఒకవేళ కావాలంటే? ఇంకా మార్చుకోవడం లేదమ్మా, ఆ జీవితానికి అంతే. ఎందుకంటే అంత టఫ్గా అవుతుంది. అది ఆలోచించుకొని చేసుకోవాలి. ఇది పర్మనెంట్ మెథడే, కానీ ఆపరేషన్ లేకుండా చేసే పద్ధతి. వాళ్ళు వచ్చిందే దానికి, ఆపరేషన్ అవాయిడ్ చేయడానికి. ఎక్స్రే ఇలా కనబడుతుంది చూడండి, మీరు దగ్గర చూస్తున్నా. ఇది తీగలాగా మీకు కనబడుతుంది, అది స్ప్రింగే. ఇటొక స్ప్రింగ్ ఉంది, ఇటొక స్ప్రింగ్ ఉంది. 2 వైపులా చిన్న బటన్ లాగా ఉంది, ఎందుకంటే మా స్ప్రింగ్ అని తెలియటానికి. ఇలా చేస్తే ఆటోమేటిక్గా ఇక పర్మనెంట్ అదే కాంట్రసెప్షన్.
ఇక్కడ చూద్దాం, దగ్గరకు పోయి చూపిస్తున్నాం. ఇదొక స్ప్రింగ్, ఇదొక స్ప్రింగ్. ఇవి లైఫ్ లాంగ్ ఉంటాయి. ఇక మళ్ళీ ఒక సంతానం కావాలని కోరుకుంటే వీళ్ళ ట్యూబ్స్ వల్ల కష్టం అండి, దానికి ఐవీఎఫ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ దీనివల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమైనా ఉంటాయంటారా? ఇన్ఫెక్షన్ ఉండదు, ఇది స్టెరైల్ స్ప్రింగ్స్ కాబట్టి ఏం చేయవు, దీనివల్ల ఇబ్బందులు ఏం రావు. అసలు ఇది ఉన్నట్టు కూడా స్త్రీకి తెలియదు, కేవలం ట్యూబ్స్ బ్లాక్ అయినది తప్పితే ఆమెకు సిమ్టమ్స్ ఏముండవు. ఓకే, అలాగే సరోగసీ అనేది ఎప్పుడు ఎవరిలో చేస్తారంటారు? మంచి ప్రశ్న అమ్మ. సరోగసీ ఎవరికి చేస్తారు? ఫస్ట్ థింగ్ అది మొదలుపెట్టిందే గర్భసంచి సరిగా లేని స్త్రీలకు. ఇప్పుడు స్త్రీ అంటే గర్భసంచి ఉంటుంది, అండాశయం ఉంటుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది, ఏ ప్రాబ్లమ్స్ ఆమెకు ఉండవు అని ఆశపడే కదా ఎవరైనా పెళ్లి చేసుకునేది. పెళ్లి చేసుకునే ముందు కూడా స్త్రీలు కూడా మొత్తం టెస్ట్ చేసుకుని ఏం చేయరండి. పెళ్లి చేసుకునేటప్పుడు నాకు అండాశయాలు బాగా పనిచేస్తున్నాయా, అన్న ట్యూబ్స్ బాగున్నాయా, ఇవన్నీ డిక్లేర్ చేసి మరి పెళ్లి చేసుకునే విషయాలు కావు. యుక్త వయసు వచ్చిందని పెళ్లి జరుగుతుంది. జరిగిన తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే ఈమెలో గర్భసంచి సరిగా లేదని, ఈమె వల్ల ప్రెగ్నెన్సీ కష్టమని, ఈమెకు అండ విడుదల సరిగా లేదని, ఇవన్నీ ఆమె కూడా తెలియదని, మరి ఇలాంటి అమ్మాయిని మా కంట కట్టారని వీళ్ళు గొడవ. ఇవన్నీ చూస్తుంటే ఫస్ట్ గర్భసంచి షేప్ ఎలా ఉండాలి, ఎందుకు అలా తయారవుతుంది, తయారు కాకపోతే ఎక్కడ తప్పు జరిగింది చూద్దాం. మీకు పింక్ కలర్ కనబడుతుంది, ఒక ఫ్లవర్ లాగా. దీన్నే ములియరిన్ డక్ట్ అంటారండి. ఈ ములియరిన్ డక్ట్ ఏం చేస్తుంది, ఈ రెండు కలిసి మిడ్ లైన్లో ఈ విధంగా ఒక స్టెమ్, కామన్ స్టెమ్ అవుతుంది. అదే గర్భసంచి. ఇంత పొడవైనటువంటి ట్యూబ్స్ కిందకు వచ్చేసి చిన్నవిగా మారుతాయి. సో ఇది గర్భసంచి, ఇది ట్యూబ్. ఇది కరెక్ట్గా ఉండవలసినటువంటి అమరిక. కొంతమందిలో ఈ ట్యూబ్స్ సరిగా తయారు కాకపోయినా, ఈ కలయిక సరిగా లేకపోయినా గర్భసంచి సరిగా తయారు కాదు. కాకపోయినా సరే స్త్రీ బాగానే ఉంటుందండి, బయటకు బాగానే కనబడుతుంది, స్త్రీకి కూడా అన్ని లక్షణాలు ఉంటాయి. కానీ ప్రెగ్నెన్సీ వచ్చేప్పుడు మాత్రం ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే చూద్దాం. దీనిలో ఒక స్త్రీకి గర్భసంచి ఎలా ఉంది అనేది స్కానింగ్ చేస్తే మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ చూద్దాం, ఇది గర్భసంచి అది నార్మల్ చిన్న సైజ్ ట్రయాంగిల్ లాగా ఉంటుంది. ట్యూబ్స్ ఇలా ఉన్నాయి. ట్యూబ్స్ యొక్క ఎండింగ్లో అండాశయం ఉంటుంది. అండాశయం నుంచి అండం విడుదలవుతుంది, ట్యూబ్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వస్తుంది. ఇక్కడ చూద్దాం, ఇది బైకార్నేట్ యూట్రస్, అంటే ఈ రెండింటి కలయికలో కొంత కొరత ఉందండి. దీని బైకాన్ రెండు కొమ్ములు ఉంటాయి, ఎద్దుకు రెండు కొమ్ములు ఉంటాయి. అదొకటి ఇదొకటి రెండు కలిసి ఉండవు కాబట్టి ఇది కూడా బైకార్నేట్, రెండు కొమ్ముల గర్భసంచి. దీనిలో కష్టమే, ఎందుకంటే ఉదాహరణ ప్రెగ్నెన్సీ ఇక్కడ వచ్చింది అనుకుందాం, ఇది 3-4 నెలలు బాగానే ఉంటుంది. 6వ నెల తర్వాత ఇక ఈ కండరాలు సపోర్ట్ చేయలేవు కాబట్టి రప్చర్ అయిపోతుంది. రప్చర్ అయ్యి బిడ్డ చనిపోవడము, తల్లికి అపాయం కలగడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఉంటే ప్రెగ్నెన్సీ వద్దని చెప్తాం. అమ్మ నీవు మోయడం కష్టం కాబట్టి రిపేర్ చేయగలిగితే చేస్తాం, రిపేర్ చేయలేని పక్షంలో ఇతరుల గర్భసంచి ద్వారా పిల్లల్ని కనమని చెప్తాం. ఇక్కడ చూద్దాం, కింది దాంట్లో అసలు రెండు కలవలేదండి, వేరు ఉండిపోయినాయి. అంటే అసలు ఈ కలయిక లేనందుకు ఈచ్ కార్ను ఒక్క కొమ్ము కూడా ఒక నార్మల్ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయలేదు. ఇలాంటి వాళ్ళకు కూడా సర్రగసీ, అది లీగల్గా పర్మిటెడ్ అండి. ఆ తర్వాత చూద్దాం, జనరల్గా ఉన్న డిఫెక్ట్లో చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ చూద్దాం, ఇది నార్మల్ గర్భసంచి అయితే ఇది ఈ విధంగా బైకార్నేట్ అంటాం. ఈ బైకార్నేట్లో ఉదాహరణకు ఒకటి చిన్నదిగా ఉంది, ఒకటి పెద్దది ఉంది అనుకోండి. ఆ పెద్దదంటే ప్రెగ్నెన్సీ వస్తుందేమో ట్రై చేయొచ్చు, ఎందుకంటే దాని కండరాలు ఎక్కువ ఉంటాయి. రెండు ఈక్వల్గా ఉంటే మాత్రం ప్రాబ్లమే. కొంతమందికి ఈ గోడ కట్ చేస్తామండి, ఇది మీడియన్ సెప్టమ్ అంటాం. సెప్టమ్ కనుక పల్చగా ఉందంటే దాన్ని కట్ చేయొచ్చు. కట్ చేసి ఈ టూ బెడ్రూమ్ ఉన్నదాన్ని, 2 గదులు ఉన్నదాన్ని సింగిల్ హాల్గా తయారు చేసేస్తే ఆ సింగిల్ హాల్లో ఉండే ఆ ప్లేసు నార్మల్ ప్రెగ్నెన్సీకి 9 నెలలు నిండడానికి అవకాశం ఇస్తుంది. ఆ తర్వాత చూస్తే వీటిలో ఉన్నటువంటి ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఈ పొర కింద దాకా వచ్చేసిందండి. ఈ పొరను కట్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఈ పొర కొంచెం పల్చగా అనిపించింది. ఇది కట్ చేసేసామనుకోండి, ఈ రెండు సింగిల్ క్యావిటీ అయినాయంటే ఆ స్త్రీ గర్భసంచి సపోర్ట్ చేయొచ్చు, ఆమె ప్రెగ్నెన్సీ మోయగలదు. ఎవరైతే గర్భాన్ని మోయలేరో ఆ స్త్రీని అందరు నిందిస్తారండి, ఈ పనికి రానామే, ఈమెను అనవసరంగా పెళ్లి చేసుకున్నాము, ఈ వల్ల పిల్లలు కాకపోతే ఇంకొకరు చేసుకోవాలా, ఇవన్నీ వస్తుంటాయి. కానీ ఆమె కూడా తెలియనటువంటిది, అది డెవలప్మెంటల్ అబరేషన్, ఆమెను తప్పు పట్టి లాభం లేదు. అయితే ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి, కట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. చూద్దాం, ఆ అమ్మాయికి ఎట్లాగైనా సరే ఒక నార్మల్ గర్భసంచి షేప్ని ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఈ మీడియం సెప్టమ్ని కట్ చేస్తామండి. కట్ చేసినప్పుడు కింద పొరలాగా ఉంటుంది, పైన కొద్దిగా థిక్గా ఉంటుంది. కట్ చేయడానికి మనకు తెలిసిన సిజర్స్ కానీ చాకు కానీ. అయితే ఇది మనిషి లోపల ఉంది కదా, దానికోసం లేజర్ వాడతాం. లేజర్ వాడినప్పుడు ఏమవుతుందో చూద్దాం. లేజర్ వాడినప్పుడు ఇక్కడ సిజర్ అండి, ఇది సైడ్ కట్ అవుతుంది. 2 జాస్ ఉన్నాయి కానీ ఈ సైడ్ నేను చూపిస్తున్నా. ఇలా కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత పొరగా సింగిల్ పొర అనుకోండి, పెద్దగా బ్లీడింగ్ ఏమి ఉండదు. కొంచెం థిక్గా ఉంటే కొద్దిగా బ్లీడింగ్ కావచ్చు, దాన్ని కూడా కంట్రోల్ చేసేస్తాం. తర్వాత ఇక్కడ చూద్దాం, ఇలా కట్ చేసిన తర్వాత సింగిల్ క్యావిటీ ఇలా అవుతుంది. ఇది కనీసం కట్ చేసే ఛాన్స్ ఉన్నటువంటి ఈ గర్భసంచి.
సెప్టేట్ యూట్రస్ అంటారు, అంటే సెప్టమ్ ఒక గోడ ఉంది. ఇక్కడ ఈ సెప్టేట్ యూట్రస్ కాదని కట్ చేసినా కానీ పైన నొక్కుగా పోయింది కాబట్టి దీనికి చేయలేం, దీనికి చేసే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీకి గర్భసంచి ఆకృతి ఏమని తెలుసుకోవడానికి ఎక్స్రేలు ఉంటాయి, ఎంఆర్ఐలు ఉంటాయి, ఆ వాల్ థిక్నెస్ మధ్యలో ఉండే గోడ థిక్నెస్ అన్నీ తెలుసుకుంటాం. తర్వాత ఒకవేళ బాగా తిక్కుకుంది అనుకోండి, దానికి లేజర్ ఫైబర్ వాడతాం. ఇది లేజర్ ఫైబర్ అండి, ఇది ఇన్విజిబుల్ నైఫ్ అంటాం, అంటే దూరం నుంచి కట్ చేసేస్తుంది, మనం టచ్ చేసే అవసరం లేదు. ఆ లేజర్ ఎనర్జీ పోయిందంటే కట్ అయిపోతుంది. అది అలా కట్ అవుతే థిక్ మసిల్ కూడా కట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సెప్టమ్ కట్ చేసినాక 3 months వాళ్ళకి రెస్ట్ ఇస్తాం. ఆ తర్వాత ఉండే షేప్ని చూస్తాం, ఆ షేప్ బాగుందని కన్ఫర్మ్ అవుతే వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఇస్తామండి. ఈ ప్రెగ్నెన్సీ అన్ని కూడా డిఫికల్ట్ ప్రెగ్నెన్సీసే, ఎందుకంటే 9 నెలలు పోయేటప్పుడు 8 నెలల్లో మనం రప్చర్ అయిపోతుందేమో, మనం కట్ చేసిన చోట వీక్ స్పాట్ ఉంటుందేమో, అందులోంచి బిడ్డ బయటకు వచ్చేస్తుందని భయంతో 7th, 8th month కల్లా వాళ్ళు సిజేరియన్ చేసేస్తాం. ఎందుకంటే ఆ బిడ్డ చాలా ప్రెషస్, 7 నెలలు దాటితే ఆ బిడ్డని బయట రక్షించుకోవచ్చు మనం, అంతవరకు అయితే అది తల్లి మోయాల్సి ఉంటుంది. దాని షేప్ చూడండి ఎట్లా ఉంది, యూట్రస్ 2 రెక్కలుగా ఉంది. ఈ బైకార్నేట్ యూట్రస్, ఇలాంటి దాన్ని ఏమి చేయలేమండి. మీరు ఎక్కడ ఏం కట్ చేసినా సరే ఈ 2 మాత్రం ఒక క్యావిటీ కాలేవు. ఇలాంటి వాళ్ళ కోసమే గవర్నమెంట్ వాళ్ళు సర్గేసిని అసలు తీసుకొచ్చిందే దీనికండి. ఒక స్త్రీ జీవితం వేస్ట్ కాకూడదని, ఆమె ద్వారా పిల్లలు కలగలేదని, ఆమెను వెలివేయకూడదని, ఆమె జీవితం కూడా అంటే తన సొంత బిడ్డలు కానీ ఛాన్స్ రావాలండి ఆమెకు కూడా, ఎందుకంటే ఆమెలో అండం విడుదల అవుతుంది, నార్మల్ స్త్రీగానే ఉంది, బిడ్డని కనుక ఆమె చేతికి ఇస్తే పెంచుకోగలుగుతుంది, ఆ కుటుంబం నిలబడుతుంది అనే ఉద్దేశంలో. చూడండి ఇది బైకార్నేట్ యూట్రస్లో ఇటొక గది ఉంది, ఇటొక గది ఉంది. మనం కట్ చేయాల్సింది ఈ గోడ, మధ్యలో గోడ కట్ చేసేస్తే చక్కగా ఆమెనే ప్రెగ్నెన్సీ మోసే ఛాన్స్ వస్తుంది. ఇవన్నీ ఫెయిల్ అయితే మాత్రమే సరగేసికి వెళ్ళాలండి, ఎందుకంటే ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా అదే స్త్రీకి అవకాశం ఇస్తాం. సెప్టేట్ యూట్రస్ ఇక్కడ గర్భసంచి తీసేసాం. ఇది ఈ లేడీకి సెప్టమ్ ఉందండి, ఈ గోడ చూడండి ఎంత థిక్గా ఉందో. దీన్ని 80% మనం టచ్ చేసామంటే విపరీతం బ్లీడింగ్ అవుతుంది, ఆ తర్వాత మొత్తం గర్భసంచి తీయాల్సి వస్తుంది. అందువల్ల థిక్గా ఉన్న ఈ సెప్టమ్ని మేము అటెంప్ట్ చేయము. థిన్, ఫార్చునేట్లీ మెజారిటీ ఆర్ వెరీ థిన్, పొరలా ఉన్నాయి, కట్ చేసుకోవచ్చు. కట్ చేసిన తర్వాత ఇది చూడండి, ఇది ఒక వైర్, ఈ డయాథర్మ్ వైర్ అంటాం. ఈ గోడను కట్ చేస్తే, దీన్ని టచ్ చేస్తే కట్ అయిపోతుంది. కాబట్టి ఇలా వైర్ కానీ, సిజర్ కానీ, లేజర్ ఫైబర్ కానీ దీని ద్వారా చేస్తాం. చేసినాక మళ్ళీ మూసుకుపోతుందని భయం ఉంటుందండి, అందువల్ల ఒక ట్రయాంగిల్ ఉన్నటువంటి ఒక బెలూన్ లోపల పెట్టేస్తాం. ఆ బెలూన్ చుట్టూ గర్భసంచి రిపేర్ అవుతుంది, మానుతుంది. ఒక 2 months తర్వాత బెలూన్ తీసేస్తామండి. తీసేసినప్పుడు ఆ పొర మానుతుంది కాబట్టి ఆ షేప్ మెయింటైన్ అవుతుందనే ఆశతో చేస్తాం. కొన్ని అబ్సల్యూట్ కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ బిడ్డని ఇది ఒక 4th month ప్రెగ్నెన్సీ, ఇంతవరకు మోస్తుంది. అంతకంటే ఎక్కువ వెళ్ళాలనుకోండి గర్భసంచి యొక్క గోడలు చాలా టఫ్, చాలా ఛాలెంజింగ్ ఎఫెక్ట్ అండి వాటికి, ఎందుకంటే పల్చగా ఉన్నటువంటి దానిలోంచి బిడ్డ బయటకు వస్తుంది, పగిలిపోతుందని భయం. అందువల్లనే గర్భసంచి 30 grams ఉంటుందండి స్త్రీకి, కానీ ఒక గ్రావిడ్ యూట్రస్ అంటే 9 నెలల కల్లా 1000 grams అవుతుంది. అంటే తన శక్తిని 30 రెట్లు పెంచుకోగల కెపాసిటీ కేవలం గర్భసంచికుందండి. ఇంకా ఏ అవయవం కూడా అంత పెద్దగా అయ్యి మళ్ళీ చిన్నగా కాదు. కాబట్టి గర్భసంచి ఒక అమృతప్రాయమైంది, స్త్రీకి గర్భసంచి లేకపోతే ప్రాబ్లమే. ఇది ఆల్మోస్ట్ 7th month అండి. గర్భసంచి చూడండి ఎక్కడ కూడా రప్చర్ కాకుండా చక్కగా ఎక్స్పాండ్ అవుతుంది, కానీ తన స్ట్రెంగ్త్ని కోల్పోదు. మనం చేసిన ఏ సర్జరీ అయినా సరే ఒక వీక్ స్పాట్ ఉందేమో అని గమనించడానికి ఎవ్రీ 2 weeksకి మేము స్కానింగ్ చేస్తూ వెళ్తాం. ఎక్కడన్నా రప్చర్ అవుతుందంటే ఆ రప్చర్ అయినప్పుడు స్త్రీకి అపాయం కలుగుతుంది కాబట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసేసుకుంటామండి. ఆ తర్వాత చూద్దాం, స్త్రీ ఇక్కడ ఆల్మోస్ట్ 9 నెలల కల్లా ఛాతీని టచ్ అవుతుంది. బిడ్డ చాలా ప్రెషర్ కలిగేస్తుంది, బిడ్డ చుట్టూ వాటర్ ఉంటుంది, బిడ్డనే 3.5 kilos ఉంటుంది. మొత్తంగా తన వెయిట్ 9 నుంచి 11 kilos పెరుగుతుందండి. ఇంత టఫ్ ఏరియాని నిజంగా సపోర్ట్ చేయడానికి గర్భసంచి కావాలి. కొంతమందికి సగమే ఉంటుందండి గర్భసంచి, ఇదొక విచిత్రం. రైట్ సైడ్ నుంచి మాత్రమే వచ్చింది, లెఫ్ట్ది మాయమైపోయింది. కాబట్టి ఈమెకి యూనికార్నేట్ యూట్రస్ అంటారు. ఇలాంటి ఆమె ప్రెగ్నెన్సీ వచ్చినా డేంజర్, ఎందుకంటే 4th month అది రప్చర్ అవుతుంది. రప్చర్ అయినప్పుడు ఇంట్లో ఎవరు లేకపోతే సివియర్ బ్లీడింగ్గా చనిపోతుంది. ఇంటికి వచ్చి చూస్తే అమ్మాయి డెడ్ బాడీ మాత్రం చూసుకోవడం దొరుకుతుంది. కాబట్టి ఈ షేప్స్ కనుక బాగలేకపోతే ఎటువంటి అనవసరం అటెంప్ట్స్ కానీ రిస్కీ అటెంప్ట్స్ మేము చేయవండి. ఇక్కడ చూద్దాం, ఈ అమ్మాయికి ఈ సైడ్ బాగానే ఉంది, ఈ సైడ్ ఇట్లా ఉంది, దీనికి కనెక్షన్ లేదు కింద. ఇప్పుడు ఎట్లా ప్రెగ్నెన్సీ వస్తే దీంట్లో వస్తుంది, కానీ మొయ్యలేదు కాబట్టి ఈమెను కూడా సొంతగా మోసే అవకాశాలు లేకుండా ఉంది. దీన్నే MRKH సిండ్రోమ్ అంటారండి, మేయర్ కుస్టర్ రాక్స్టాన్స్కీ సిండ్రోమ్. ఈ సిండ్రోమ్లో 4 ఉన్నారండి గైనకాలజిస్టులు. ఈ 4 కలిసి కనుక్కున్నది ఏంటంటే ఎప్పుడైనా సరే గర్భసంచిలో ప్రాబ్లమ్స్ వస్తే ఆ సైడ్ కిడ్నీ కూడా తయారు కాదు. ఇక్కడ చూద్దాం, ఈ సైడ్ గర్భం సరిగా లేదు, ఈ సైడ్ కిడ్నీ కూడా లేదు. కాబట్టి ఎవరికైనా గర్భం సరిగా లేకపోతే కిడ్నీ ఉందా లేదా వెంటనే చూసేస్తామండి. కిడ్నీ కూడా లేదంటే ఇక ఈమెకు ప్రెగ్నెన్సీ కష్టం. కాబట్టి ఇలాంటి వాళ్ళలో సరగేసి మాత్రమే చేయాలి. ఇది ఎక్స్ట్రీమ్ డిఫెక్ట్ అండి.
ఇక్కడ ట్యూబ్ ఉంది కానీ దీనికి కనెక్షన్ లేదు, ఇక్కడ గర్భసంచి ఉంది కానీ కింద కనెక్షన్ లేదు, ఇక్కడ సగం ఉంది కానీ దానికి వెజైనాతో కనెక్షన్ లేదు. ఇవన్నీ చూస్తుంటే సరగేసీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. ఎవరికి అంటే ఇర్రిపేరబుల్ డిఫెక్ట్స్ ఇన్ ద యూట్రస్ అలా ఉంటే ప్రాబ్లమే. కాబట్టి అది కూడా ఎవరికి తీసుకోవాలి అంటే సరగేసీ చేసేవాళ్ళు జనరల్ పెళ్ళై ఉండాలి, వాళ్ళకు కనీసం వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అయి ఉండాలి. ఇద్దరు అబ్బాయిలు ఎవరు ఉంటే వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోవాలి, ఆమెకి ఆరోగ్యం బాగుండాలి, జనరల్గా 18 years నుంచి 28 years లోపే ఉండాలి. ఆమె ఖర్చులంతా కూడా ఎవరైతే సరగేసీకి వెళ్తున్నారో వాళ్ళు చేయొచ్చు. కానీ బిడ్డ ఎవరికి చెందుతుంది అంటే ఎవరైతే అన్నం ఇచ్చారో వారికి మాత్రం చెందుతుంది. మోసే ఆమెకి చెందదండి. మోసే ఆమెని జెస్టేషనల్ క్యారియర్ అంటారు. అంటే గర్భసంచిని ఆమె అద్దెకిచ్చింది లీగల్గా. 9 నెలలు మోసిన తర్వాత బిడ్డ కన్నాక ఎవరైతే అన్నం ఇచ్చారో వాళ్ళకే చెందుతుంది. ఈ మొత్తం ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇతర దేశాల వాళ్ళు వచ్చి మన దగ్గర చేసుకుంటానే ఉద్దేశంలో ఫారినర్స్కి పర్మిషన్ ఇవ్వలేదండి. బయట వాళ్ళకి వస్తే మన వాళ్ళు మళ్ళీ మోసం చేయటం, సడన్గా వాళ్ళు పారిపోవటం, లేకపోతే భారతదేశంలో అందరూ గర్భసంచులు అమ్ముకుంటారని ఒక చెడ్డ పేరు రావటం. దీనివల్ల సరగేసీ ఓన్లీ ఫర్ ఇండియన్స్. నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ చేసుకోవచ్చు, వారికి కావాల్సిన విధంగా వాళ్ళు అగ్రిమెంట్కి వెళ్ళొచ్చు. దానికి కోర్టు పర్మిషన్ కావాలి. అందరూ ఒప్పుకున్న ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆ స్త్రీని 9 నెలలు మోసి బిడ్డను మోసిన తర్వాత తల్లిని మనం కేర్ చేసుకుని బిడ్డ పుట్టిన తర్వాత 3 months వరకు ఆమెని చక్కగా నార్మల్ అయిన తర్వాత ఆమెను పంపించడానికి ఛాన్స్ ఉంది. ఇవన్నీ ఎందుకంటే ఒక గర్భసంచి బాగాలేనటువంటి స్త్రీకి సొంత బిడ్డలు కారు కాబట్టి బయట వాళ్ళ హెల్ప్ అడుగుతున్నారు. స్పర్మ్ కూడా ఆమె భర్తదే, అండం ఆమెదే కాబట్టి పుట్టే బిడ్డ టోటల్ హక్కులన్నీ కూడా వీళ్ళకే చెందుతాయి. మోసినటువంటి స్త్రీకి కేవలం ప్రతిఫలం అయితే ఆమె అగ్రి అయిందో అది మాత్రం ఇస్తారు తప్పితే అంతకుమించి ఆమెకేం చెందదు. అలాగే డాక్టర్ గారు, కిడ్నీలలో వాపు లక్షణం అంటే ఒకవేళ అది వాచింది అని అంటే కనుక మనకి లక్షణాలు ఏ విధంగా గుర్తుపెట్టుకొని అంటే అది వాపు ఉంది అని చెప్పుకోవచ్చు? మంచి ప్రశ్న. ఎందుకంటే చాలామంది కిడ్నీ ఎక్కడదో కూడా తెలియదు. కిడ్నీ తెలిసినా సరే వాళ్ళలో ఏం ప్రాబ్లం ఉంది, అసలు ఎటువంటి నొప్పి వస్తుంది, ఎక్కడ వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఏ బ్యాక్ ఏక్ వచ్చినా సరే కిడ్నీ అనుకుంటారండి. వాళ్ళకి బోన్ విరిగినా సరే కిడ్నీ ప్రాబ్లం అనుకుంటారు. లేకపోతే అక్కడ నడు దగ్గర కండరాలు పట్టుకున్నా సరే అది కూడా కిడ్నీ ప్రాబ్లం అనుకుంటారు. కానీ కిడ్నీ ప్రాబ్లం ఎలా ఉంటుంది చూద్దాం. ఇది నార్మల్ కిడ్నీ, ఛాతి కింద వీపు భాగంలో వెన్నెముక గిరి పక్కలు ఉంటాయండి. ఇది నార్మల్ కిడ్నీ, ఇది ఎన్లార్జ్ కిడ్నీ. ఎన్లార్జ్మెంట్ ఎందుకు అయింది? దాని కారణాలు అనేక ఉంటాయండి. స్టోన్ వచ్చి ఇక్కడ స్టక్ కావచ్చు, బయట నుంచి ఏదైనా గడ్డ వచ్చింది అనుకోండి మనకు, అది వచ్చి ఈ నాళ్ళ మీద ప్రెస్ చేయొచ్చు, లేకపోతే కిడ్నీలో ఇన్ఫెక్షన్ వల్ల చీమ్ బట్టి అలా వాపు రావచ్చు. ఏదైనా సరే ఇది కిడ్నీ రైట్ సైడ్ నార్మల్ అండి, లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉబ్బింది. దీన్ని పెల్విస్ అంటాం. కొన్నిసార్లు పెల్విస్ కింద నాళం టైట్ ఉంటుంది. ఎందుకు ఉంటుందో మరి, పుట్టుకతో ఉంటుంది, స్లోగా ఎదుగుతున్న క్రమంలో మరింత టైట్ అవుతుంది, అందువల్ల కిడ్నీ ఎన్లార్జ్ అవుతుంది, కొద్దిగా నొప్పి వస్తుంటుంది. దానిలో కూడా వేరియేషన్స్ ఉంటాయండి. కిడ్నీలో ఉందా లేకపోతే గొట్టంలో ఉందా. ఇక్కడ గొట్టంలో బ్లాక్ అయింది అనుకోండి, ఆ గొట్టం ఎన్లార్జ్ అవ్వడం మొదలు పెడుతుంది. వీళ్ళకి నొప్పి ఎక్కడ వస్తుంది అంటే వీపు నుంచి స్టార్ట్ చేస్తే కింది వరకు వచ్చేస్తుందండి, ఆల్మోస్ట్ వర్టికల్ లైన్లో వస్తుంది. కాబట్టి పెయిన్ యొక్క నేచర్ని బట్టి, లొకేషన్ బట్టి కూడా మేము చెప్పగలుగుతాం ఎక్కడ ప్రాబ్లం ఉందని. ఇక్కడ చూద్దాం. ఇది నార్మల్ కిడ్నీ రైట్ సైడ్. ఇది చిన్న బిడ్డలో అండి, ఆ బిడ్డ చనిపోయింది. ఈ కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదు, ఈ సైడ్ మొత్తం వాసిపోయింది. ఇది కిడ్నీ అండి, ఇంత పొడుగు బెలూన్ లాగా తయారైంది. కానీ దీని యొక్క అవుట్లెట్ బ్లాక్ ఉందండి. ఈ సైడ్ బ్లాక్ ఉంది, ఇది పనిచేయలేదు, ఆ బిడ్డ చనిపోతే పోస్ట్మార్టంలో తీసిన ఫోటోగ్రాఫ్. సో కిడ్నీ ఎన్లార్జ్మెంట్ అనేది రియల్ డేంజర్. ఎందుకంటే బయట దారి బాగాలేకపోతే యూరిన్ ఆగిపోతుంది. వాపు అనేది ఎక్కడి నుంచో రాదండి, అక్కడ నిల్వ ఉన్నటువంటి యూరినే వాపుగా మనం భావిస్తాం. ఇది స్కానింగ్ చేస్తే తెలిసిపోతుందండి. నార్మల్గా ఈ నల్లవన్నీ కనబడకూడదు, అంత క్లోజ్ అయి ఉంటుంది, కేవలం ఒక సన్న గొట్టంలా కనబడాలి. ఇవి ఎన్లార్జ్ అయినాయి అంటే ఆ కిడ్నీ దెబ్బతింటున్నట్టే లెక్క. అందుకే ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ స్కానింగ్ చేయమని అంటుంటాం. ఆ స్కానింగ్ ఎందుకంటే మనం కిడ్నీని ముట్టుకోలేం, చాలా డెప్త్లో ఉంటుంది, అక్కడ ఉండే స్టోను టచ్ చేయలేం, అదో 10 mm 8 mm ఉంటుంది, దానివల్ల కిడ్నీ ఎన్లార్జ్ అవుతుంటుంది. నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయండి. ఇది ఎవరిలో అంటే ఒక అబ్బాయిలో బయట ఉన్నటువంటి నాళంలో పొరలు ఉన్నాయి, దాన్నే పోస్టీరియర్ యూరెథ్రల్ వాల్వ్ అంటారు. ఆ పొరలు కనుక టైట్ చేస్తే బిడ్డ మూత్రం పోయలేక స్ట్రెయిన్ అవుతుంది. ఆ స్ట్రెయిన్ అంతా కూడా రివర్స్ వెళ్ళిపోతుంది. కాబట్టి రివర్స్లో కిడ్నీస్ ఎన్లార్జ్ అయినాయి, కిడ్నీస్ పనిచేయకుండా పోయినాయి. సో ఎవరైనా సరే మూత్రం సరిగా రాలేదనుకుందాం, స్ట్రెయిన్ అంటే బాగా ఒత్తిడి చేస్తూ మూత్రం పోయాల్సి వచ్చినా, లేదా పోస్తుంటే వీపు భాగం నొప్పేసినా తప్పకుండా మా దగ్గర రావాలి. స్కానింగ్ ఇస్ ఎ స్పెషల్ ఇండికేషన్, అంటే అందులో చేస్తే కరెక్ట్గా తెలిసిపోతుందండి ప్రాబ్లం ఏంటని. తర్వాత కిడ్నీ యొక్క వాపును బట్టి ఇది చూడండి, మైల్డ్ వాపు ఇది ఉన్న కొద్దీ, ఉదాహరణ కింద స్టోన్ ఉంది, మనం వాటిని తొలగించలేదు అనుకుందాం, ఎన్లార్జ్ అవుతుంటుంది, కిడ్నీ పలసబడిపోతుంది, చివరికి ఏం పట్టించుకోకపోతే కిడ్నీ పగిలిపోతుందండి. ఎందుకంటే కిడ్నీ నార్మల్గా అయితే 1 ఇంచ్ అంత థిక్ ఉంటుంది,
ఎవరికైతే కిడ్నీ ఎన్లార్జ్ అయిందో వాళ్ళకి పేపర్ అంతా అవుతుందండి. సో పేపర్ చీనిపోవడం తేలిక. సో నడుస్తున్నప్పుడు కానీ గంతులు వేస్తున్నప్పుడు కానీ బస్సులో ఎవరైనా సడన్ బ్రేక్ వేస్తే నడుము గుద్దుకుందనుకోండి, లోపల కిడ్నీ ఎన్లార్జ్ అంటే పగిలిపోతుంది, అక్కడికక్కడ కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నొప్పిని స్కానింగ్ ద్వారా ఏంటో తెలుసుకోవచ్చు. ఇది కిడ్నీ తీసేసామండి, ఆల్మోస్ట్ ఇది పేపర్ లాగా తయారైంది. ఇది ఎక్స్ట్రీమ్ హైడ్రోనెఫ్రోసిస్, ఆల్మోస్ట్ కిడ్నీ ఎక్కడ కనబట్లేదు మీకు. ఇంతటి ఎన్లార్జ్మెంట్ ఎందుకు అయిందంటే ఈ వ్యక్తికి ఒక స్టోన్ ఉండేది, అది నెగ్లెక్ట్ చేశాడు. అదృష్టవశాత్తు అవతలది బాగుంది కాబట్టి అతను బతికే ఉన్నాడు. ఈ కిడ్నీ మాత్రం మేము తీసేసాం, ఎందుకంటే దీంట్లో చీమ్ పట్టింది, బాగా పలసపడ్డది, ఆ స్టోన్ కూడా అక్కడే ఉంది. కాబట్టి వాప్ అనేది రియల్ ప్రాబ్లం. ఏ వ్యక్తికైనా సరే వీపు భాగాలు కొద్దిగా నొప్పి వస్తే స్కాన్ చేయాలి. తద్వారా ఇక్కడ చూడండి, కొంతమందికి నాళమే టైట్, ఇక్కడ చూడండి నాళం టైట్ అయిపోయింది. ఈ నాళం టైట్ అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు రక్తనాళాలు వచ్చి దాని మించి క్రాస్ చేసి వెళ్ళిపోతాయండి. నార్మల్ కాదు అది, కానీ వాళ్ళలో జరుగుతుందనే ఉద్దేశంలో. అలా ఉంటే ఆ నాళాన్ని కనుక సరి చేస్తే, కట్ చేసేసి మళ్ళీ పైనుంచి కలిపేస్తామండి. ఏమైనా రక్తనాళం కనుక షిఫ్ట్ చేసే అవకాశం షిఫ్ట్ చేస్తాం. ఇవన్నీ ఎందుకంటే కిడ్నీ తన యూరిన్ని సజావుగా కిందకి పంపగలగాలి. పంపలేని పక్షంలో వాసిపోతుంది, వాసిన తర్వాత కిడ్నీ ఫంక్షన్ లాస్ అవుతుంది, తర్వాత పగిలిపోతుంది. ఇవన్నీ కూడా ప్రాణానికి అపాయం కలిగించే విషయాలు. భగవంతుడు మనకు 2 కిడ్నీస్ ఇచ్చాడండి. ఒక కిడ్నీ పోయినా సరే చక్కగా జీవించవచ్చు, కానీ ఒకటి పోతే పోనీ అనుకోకూడదండి. ఎందుకంటే ఎప్పుడు ఏ కష్టం వస్తుందో, ఏ యాక్సిడెంట్ అవుతుందో, ఉన్న ఒక కిడ్నీతో చక్కగా జీవించే అవకాశాలున్నా 2 కిడ్నీస్ కూడా రక్షించుకుని జీవించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డాక్టర్ గారు, ఇప్పటి వరకు మీ సలహాలు సూచనలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. మరి ఇది ఇవాల్టి డాక్టర్స్ లైవ్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.